నమస్తే స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కి స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గాంజాయి కేసుల్లో అసలైన దోషులను పట్టుకుంటాం. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. దివ్యాంగులకు 100% పింఛన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదే. బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు. గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. విశాఖ సెంట్రల్ జైలును ఆమె సందర్శించారు. అమాయకులైన గిరిజనులు కేసుల్లో ఇరుక్కొని జైల్లో మగ్గుతుంటే అసలైన దోషులు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలతో మాట్లాడారు. ఖైదీల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన ఎనీ టైమ్ క్లినిక్ ను ఆమె ప్రారంభించారు. శ్రామిక వనంలో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. ప్రింటింగ్ ప్రెస్, బుక్ బైండింగ్, చేనేత మగ్గం, స్టీల్ యూనిట్, ఇతర యూనిట్లను పరిశీలించారు. నైపుణ్యం కలిగిన ఖైదీలతో మాట్లాడారు. గంజాయి కేసుల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారితో కూడా హోంమంత్రి మాట్లాడారు. Depending on number of tests. గంజాయి కేసులో అమాయకులు జైల్లో ఉన్నారని, అసలైన దోషులను పట్టుకుంటామని హోంమంత్రి అనిత అన్నారు. కొంతమంది ఖైదీలు తమ సమస్యలపై మొరపెట్టుకున్నారని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఖైదీల సమస్యలు పరిష్కరించేందుకు ఎలా ముందుకెళతామో జైలు అధికారులు, సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. శ్రామిక వనంలో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మినిస్ట్రీలో భాగమైన ఈ ప్రిజన్స్ని కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ప్రిజన్స్ విషయంలో కూడా ఒకసారి ఏం జరుగుతుందని తెలుసుకునే ఉద్దేశంతో విశాఖపట్నంలో ఉన్న ఈ సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సెంట్రల్ ప్రిజన్కి ఇక్కడికి వచ్చిన తర్వాత మన సూపరింటెండెంట్ మన కిషోర్ గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో, గత 5 సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాకులాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అన్నలకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితులు ఈరోజు కనిపించాయి. నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను, స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు. యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా 20 సంవత్సరాలు అయిపోయింది, మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి. లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా. చిన్న చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి, 10,000 రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లే, అది కూడా తప్పే. కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళేమో బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటేట్గా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు CSR ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర 76 టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజే నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. నేను కూడా ఏం చెప్పామంటే ఎస్పెషల్లీ రూల్ బుక్లో కూడా ఉంటుంది మనకి డీ అడిక్షన్ సెంటర్స్ అన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డీ అడిక్షన్ సెంటర్స్ మనం బయట ఉన్న వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్స్
మనకి కేజీహెచ్లో కానీ మన మెంటల్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా మనం ఉంటున్నాం ఒక ఎత్తు చూసాం. కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ కనుక మనకు ఒక 20 బెడెడో 30 బెడెడో కనుక ఇన్ పేషెంట్ల కింద ఇక్కడే ఇచ్చి హాస్పిటల్లో డాక్టర్స్ని కనుక కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తే లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం, కొంతమంది ఈ విజిటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ వేసేయడం, కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేయడం, అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్, డీ అడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందన్న ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పుకున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఈఎల్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి, వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తోని అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. జైలు సందర్శనంలో ఆమె వెంట సూపరింటెండెంట్ కిషోర్ కుమార్, అదనపు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల పెన్షన్లను 100% పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల ఆధ్వర్యంలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులకు తినిపించారు. 3,000 ఉన్న దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచి వారికి ప్రభుత్వం అండగా నిలిచిందని బాబ్జీ అన్నారు. పేదల సంక్షేమం కూటమితోనే సాధ్యమని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలు అందుకోబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మళ్ళీ 10,000 కోట్లు అప్పు చేశారని, నువ్వు 13 లక్షలు అప్పు చేస్తే దిక్కులేదు కానీ 10,000 కోట్లు అప్పు చేస్తే మొదలెట్టాడు ఎప్పుడు పాట ఎవడో. నేనేమన్నానంటే ఒక సరైన కాజు కోసం ఈ 10,000 అప్పు చేశారు. నీలాగేమి దుబారా చేసి నీ బంగారాలు కట్టుకోవడానికి, నీ గేట్లు వేసుకోవడానికి, నువ్వేమో ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బు ఎక్కడ వేస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మొదలుపెట్టారు ఈవేళ ఎలా డబ్బు సంపాదించాలి, ఈ ప్రాంతాన్ని ఎలా బాగు చేయాలి, అమరావతిని ఎలా బాగు చేయాలి, ఈ అన్ని వర్గాల్లో ఉన్న వికలాంగులు ఎలా బాగు చేయాలి, వాళ్ళ కుటుంబాలు మీకు తెలియదు. వికలాంగుడు పుడితే తల్లిదండ్రులు ఉన్న లోపల బాధ నాకు తెలుసు. భగవంతుడు మేము ఏనాడు ఏ పాపం చేసుకున్నామో, ఇలాంటి పిల్లలకు అన్నాము, ఇలా భారం మేము ఎలా మొయ్యాలనే పరిస్థితి నుంచి ఫోన్లే నాకు వికలాంగా ఉన్నాను, నా సంపాదన కన్నా ఆడి సంపాదన ఎక్కువ ఉందని చెప్పి వేళ ఒక 6,000 అంటే మాటలు కాదు, గ్యారంటీగా ఒక ఫ్యామిలీ బతికగలదు చిన్న ఇల్లుంటే. ఇక్కడ మా ఎంపీ గారు భరత్ గారు ఉన్నారు, సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆయన స్థాయిలో క్రియేట్ చేస్తామని చెప్పారు. డెఫినెట్గా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈవేళ ప్రజలు మాతో 100% మేము ఎలా ఇచ్చామో 80% ఓటింగ్ గారు ఎలా ఇచ్చారు మాకు ఈవేళ. మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదండి. డెఫినెట్గా ఆ రుణం తీర్చుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకి కూడా పరిశీలించి ఎట్లా న్యాయం చేయగలుగుతాము, ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడున్న డిఎస్సి కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశాము, నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా ఏ ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్లో నిరుద్యోగులు ఆల్మోస్ట్ అప్పుడు ఒక 5 సంవత్సరాలు చూస్తే జగన్ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ రాలే. 10 ఏళ్ళు ఎంతసేపు కోచింగ్ తీసుకుని చదువుకొని ఉంటారండి, వాళ్ళ వయసు ఎంత అయిపోద్దండి వేళ పాపం. అందుకనే 40 ఏళ్ళు చిల్లర ఇవ్వమన్నారు ఎలిజిబిలిటీ. మరి అది కూడా ఆలోచిస్తున్నారు. దానివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుందని చెప్పి నా ఉద్దేశం. ప్రభుత్వం ఆలోచిస్తుంది. తప్పనిసరిగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం మాకు 100% కలిగింది కాబట్టి మాకు ఇవాళ ధైర్యం వచ్చింది ఏ పని చేయగలమని. అప్పులు డెఫినెట్గా అప్పులు కూడా తగ్గించుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ, డబ్బును సంపాదిస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పెడతామని చెప్తే. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు తలుపులమ్మ అమ్మవారి సేవలో తరించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే అమ్మవారికి దర్శించుకుంటానని అనుకున్నారు. ఈ మేరకు అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో కుంకుమ పూజను నిర్వహించారు. ఉపకార్ ట్రస్ట్ అధినేత కాంచర్ల అచ్యుతరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 6వ నెహ్రూ నగర్ లో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యుడికి చేయూతనిస్తూ ఆటోను బహుకరించారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్ట్ ఇన్ఛార్జ్ సుధీర్, సిద్ధార్థ, రామారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో మొట్టమొదటి భాగస్వామి నేనే. సార్ ఉన్నా లేకపోయినా నేను, నా టీం, నా ఉపకార ట్రస్ట్ సభ్యులు, ఈ యొక్క కన్సర్న్ వ్యవస్థాన సభ్యులు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చేస్తున్న సేవా కార్యక్రమాలు మా జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటున్నాం సార్. ఎంత సంపాదించినా మాకెంతటి గర్వంగా చెప్పుకునే రోజు మాకు ఎప్పుడూ రాదు. ఎక్కడైనా ట్రస్ట్ అంటే ఏదో ఉంటుంది, సేవా కార్యక్రమాలు చేస్తారు, 2 రోజులు 3 రోజులు పని ఉంటుంది అనుకున్నాం. జాయిన్ అవుతున్న ముందు జాయిన్ అయిన తర్వాత తెలిసింది ట్రస్ట్లో కూడా ఖాళీ లేకుండా గడుపుతున్న రోజులు మేము గడుపుతున్నాం సార్. అంటే అది మీ పుణ్యం, మాకు కూడా మీలో ఆ పుణ్యంలో కొంచెం మాకు భాగస్వామి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీకు ఈ యొక్క ఆర్లో వైజాగ్ ఈస్ట్, అలాగే తెలియలేని ఊర్లు విజయనగరం, గరుగుబిల్లి, పార్వతీపురం, ప్రతి దగ్గర మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మీ పుణ్యం అది ఎప్పటికీ పోదు. మీరు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి సార్. మీ వెనకాతలు మేము ఉండాలి. ఎంతోమంది పేదవారు మీ యొక్క హస్తాలతో సాయపడి వారందరూ బాగున్నారు. ఇంకా చాలా మందికి మీరు సాయపడాలి సార్. మీరు బాగుంటాం, మీరు బాగుంటాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సమర్థత ఉన్న నాయకుడంటే ఎలా ఉంటుందో పింఛన్ల పండుగను చూస్తే అర్థమవుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడారు. సచివాలయ సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పింఛన్ను పంపిణీ చేసిన వాలంటీర్లు అవసరం లేదని నిరూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ తో వాలంటీర్లకు మంచి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమర్థతతో ఉన్న నాయకుడు ప్రభుత్వం వచ్చి 19 రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ, రివ్యూలు చేస్తూ, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ జూలై 1వ తారీఖు ఇచ్చే 4,000, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలండి. నిన్న సాక్షాత్తు 4,408 కోట్ల రూపాయలు ఈ సామాజిక భద్రత పెన్షన్లకి పంచడం జరిగింది. వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుతామని, వాళ్ళ జీతాలు 10,000 పెంచుతామని, అలాగే వాళ్ళకు సువర్ణ భవిష్యత్తు చూపెడతామనే దాంట్లోనే మన యొక్క స్కిల్ సెన్సెక్స్ ఇది మీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. మొన్న అతను పెట్టిన 5 సంతకాల్లో స్కిల్ సెన్సెక్స్ అనేది కూడా ఉంది. స్కిల్ సెన్సెక్స్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న యువత చదువుకునే వాళ్ళందరి యొక్క డేటా సమకూర్చుకొని ఎవరెవరికి ఏమేమి చదువుకున్నారు, ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు ఆ నైపుణ్యం నేర్పించి ఈ 5,000, 10,000 వీళ్ళ జీవితాలు ఆగిపోకూడదు. వీళ్ళకి సువర్ణ అవకాశాలు ఆ కంపెనీల ద్వారా ఆ నైపుణ్యం నేర్చుకున్న తర్వాత వాళ్ళకి 25,000, 50,000, లక్ష రూపాయలు ఉద్యోగాలు ఇప్పించే విధంగా దూరదృష్టితోనే ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని యువత అలాగే వాలంటీర్స్ని దృష్టిలో పెట్టుకునే డ్వాక్రా మహిళలను మోసగించి 8 కోట్ల అవినీతికి పాల్పడ్డ వైఎస్ఆర్ క్రాంతి పథకం బ్యాంక్ అధికారులను అరెస్టు చేయాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి లోకనాథం డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అనకాపల్లి డిఆర్డీఏ కార్యాలయం ఎదుట ఐద్వా మహిళా సంఘంతో కలిసి డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసి 6 నెలలైనా అధికారులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం విచారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆమె తెలివితేటలు ఏం చేసింది? ఒక గ్రూపుగా ఉంటే మీ డబ్బులు మళ్ళీ మోసం చేయడానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ గ్రూపులు ఉన్న వాళ్ళకి ఆ గ్రూపులో ఉన్న 2-3 అలాగా మొత్తం మోసం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. లోన్లు తీసుకోకుండా లోన్లు తీసుకున్నట్టు రికార్డులు సృష్టించి బ్యాంకు బుక్ లేకపోయినా బ్యాంకు బుక్ ఉన్నాయని ఎంత దుర్మార్గం చూడండి. ఇవన్నీ కలిపి ఒక సినిమా తీసేయచ్చు. బాహుబలి సినిమా తీశారు కదా, ఈ డాక్రా సినిమా ఒకటి తీస్తే బ్రహ్మాండంగా హిట్ అయిపోతుంది. ఇప్పుడు కల్కి సినిమా తీశారు. కల్కి సినిమా కానీ మీ సినిమా చాలా పవర్ఫుల్ సినిమా. ఎందుకంటే బ్యాంక్ బుక్ లేని వాళ్ళకి బ్యాంక్ లోన్ వచ్చిందని చెప్తున్నారు, బ్యాంక్ బుక్ ఉన్న వాళ్ళకి బ్యాంక్ బుక్కే తెలియదు, ఎంత డబ్బులు పడ్డాయో తెలియదు, డబ్బులు కట్టమని చెప్తున్నారు.
అదే కాకుండా ఈ గ్రూపులో ఉన్న వాళ్ళకి ఆ గ్రూప్లోనే, ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రూప్లోనే పెట్టేశారు. ఇన్ని చిత్రాలు జరుగుతుంటే ఇక్కడున్న డిఆర్డిఏ వాళ్ళు ఊరుకున్నారంటే వీళ్ళు ఆ అవినీతి పాపం సొమ్ము తెలియకుండా వీళ్ళు ఉంటారా అని మనం అడుగుతున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాగు, సాగునీటితో పాటు యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుతుటి ఈశ్వరరావు అన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో జీసిగడాం మండలం జాడా గ్రామం చెరువులో అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఇంత మంచి మెజారిటీతో గెలిపించిన ప్రజలు రుణం తీర్చుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. తనను సన్మానాల కోసం గ్రామాలకు పిలవద్దని, అభివృద్ధి కోసమే ఆహ్వానించాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పెడితే ఒక రోడ్డు శంకుస్థాపన ఉందంటే, లేదా రోడ్డు ఓపెనింగ్ ఉందంటే, లేదా మంచినీటి పథకం ప్రారంభోత్సవం అంటే వస్తాను తప్ప నేనేదో మీరు ఇచ్చే సన్మానాల కోసం, సారువుల కోసం నేను దండలు వేసుకోవడానికి మీరు రాను అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేశాను. మన నాయకులందరికీ తప్పకుండా మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉంటాయి. మీ బిడ్డగా నన్ను ఆదరిస్తారు. నేను ఊర్లో గ్రామానికి లేటుగా వచ్చినా, ముందొచ్చినా, వెనుకొచ్చినా నన్ను ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. అదేవిధంగా నా ముఖ్య ఉద్దేశం ముందు గ్రామానికి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. అక్కదేళ్ళకి ఆ రోజు మాట ఇచ్చాను. ప్రతి అక్కదేళ్ళ ఇంటికి కూడా 6 మాసాల్లోగా మంచినీటి కొలాయాలు ఇంటికి ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. మొదటి నెలలోనే, నెల అయింది, నెల పూర్తి కాలేదు, మొదటి నెలలోనే ఈరోజు మన ఇప్పటికి 2 గ్రామాలు మనం మంచినీటి పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మధ్యాహ్నం ఇంకో 2 గ్రామాలు రణస్థల మండలంలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. అలాగే అదే సమయంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం నరేంద్ర మోడీ గారి తాలూకా ఆశయం. అమ్మ కోసమని తల్లి కొడుకు కలిపి మొక్క నాటాలి. ఆ తల్లి కొడుకు కలిపి మొక్కల ప్రతి తల్లి ఉన్న ప్రతి బిడ్డ కూడా అమ్మ దగ్గర వాళ్ళిద్దరు గుర్తుగా ఒక మొక్క నాటాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు ఎక్కడ మీ ప్రాంతంలో మీ ఇంటి ముందో లేదా రోడ్డు పక్కన ఎక్కడ జాగా ఉంటే అక్కడ మొక్క నాటాలి. ఆ కార్యక్రమం ఈరోజు మన జాడ గ్రామం నుంచే మన డిఆర్డి పిడి గారు నాతో ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమాన్ని చేసి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ ఊరిలో కూడా మంచినీటి దేశ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరు మీదుగా మొక్క నాటండి కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని బీజేపీ గాజువాక కన్వీనర్ కారణంరెడ్డి నరసింహరావు అన్నారు. పాత కర్నవానిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో తన తల్లి అప్పల నరసమ్మ పేరు మీదుగా ఆమె ఫోటో పట్టుకొని మొక్కలు నాటారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు 5 రోజుల పాటు 20 వార్డుల్లో మొక్కలు నాటుతామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి 6వ తేదీ వరకు గాజువాకలో ఉన్నటువంటి 20 వార్డుల్లోనూ కూడా 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలోనూ గవర్నమెంట్ స్కూల్స్లోను, హాస్పిటల్స్లోను, కళ్యాణ మండపాల వద్ద, అదేవిధంగా ఎందుకంటే ఆవులు, గేదెలు ఇవన్నీ తినేయకుండా వాటికి సంరక్షించే విధంగా రోజు సురక్షిత ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నాం. అదేవిధంగా రోడ్లకు ఉన్నటువంటి డివైడర్లో కొన్ని చోట్ల మొక్కలు లేవు, డిపార్ట్మెంట్ వారు వెళ్ళేది కాబట్టి అక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాము. మా గాజువాకలో 302 పోలింగ్ బూతుల్లో 3200 మొక్కలు వేయాలని సంకల్పించాం. మరి అందులో భాగంగా ఈరోజు గాజువాక హై స్కూల్లో 67వ వార్డు అధ్యక్షులు శ్రీ గూటూరు శంకరరావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి షర్మిలాకు సాల్వా వేసి సత్కరించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులపై కాసేపు ముచ్చటించారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ జయంతిని విజయవాడలో భారీ ఎత్తున నిర్వహించేందుకు షర్మిలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నామినేషన్ వేశారు. 25 ఏళ్ల పాటు మీడియా రంగంలో ఉన్నత స్థానంలో పనిచేసిన హరిప్రసాద్ జనసేన ఆవిర్భావం తర్వాత పార్టీ మీడియా హెడ్ గా పార్టీకి సేవలందించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానానికి జనసేనాని ఆయనకు అవకాశం కల్పించారు. తనకు అవకాశం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన
నా పాత్రికేయ సహోదరులందరికీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. సార్ ఎమ్మెల్సీలు మీ ద్వారా జనసేన మొదటిసారి భూమి కొడుతుంది, మండలిలో ప్రవేశపెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది హ్యాపీ మూమెంట్. బాధ్యత చెప్పాను కదా, జనసేన గళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చలు జరుగుతాయి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అసెంబ్లీకి బ్రేక్ డౌన్ వేస్తూ ఉంటుంది కౌన్సిల్. మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పాను, పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి సభ్యత అసభ్యత తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి ఆయన సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒకేసారి 7,000 అందుకున్న లబ్ధిదారుల్లో ఆనందానం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గాంజాయి కేసుల్లో అసలైన దోషులను పట్టుకుంటాం. విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. దివ్యాంగులకు 100% పింఛన్ పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదే. బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు. తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ స్మార్ట్ న్యూస్. నమస్తే.